ఋతువులు సకాలంలో మనకి ఆయా ఋతువులలో పడవలసినటువంటి వర్షాకాలం వర్షాలు పడాలి. ఇప్పుడు ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం ఏమో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అంటే ఋతువులు చెడిపోయినాయి, అంటే మనం ప్రకృతిని పాడు చేసాం, అంటే స్కందుణ్ణి మనం అవమానించాం. అంటే ఇక్కడ గణపతి వెలాసిటీ ఆఫ్ లైట్, సుబ్రహ్మణ్యుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఆయన అంటే మీకు ఆయన వాహనం నెమలి, విపరీతమైనటువంటి శబ్దాన్ని చేసుకుంటూ స్పీడ్ని కలిగి ఉంటుంది. గణపతి వెలాసిటీ ఆఫ్ లైట్, జ్ఞానము. మీరు గాణాపత్యం ఇవ్వడానికి ముందు అడుగుతారు, ఎవరైతే భూమండలం మీద ఉన్నటువంటి సకల చరాచర తీర్థాల్లోనూ స్నానం ఆచరించి ఎవరైతే త్వరగా వచ్చి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామని చెప్పేసి. ఆయనేమో నెమలి వాహనం ఎక్కి స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు, ఈయనేమో ఊబకాయంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఆయన వాహనం ఏమో ఎలగ్గా ఇచ్చాడు. అసలు ఇది ఎంతవరకు సాధ్యము? మీరు ఆ తమ్ముడి మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు అన్నప్పుడు ఒక సూక్ష్మంలో మోక్షంగా చెప్తారు. అప్పుడు ఆయన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు ఏమో నెమలి వాహనం ఎక్కి ప్రతి నది దగ్గరికి వెళ్ళడం, స్నానం చేసి బయటికి రావడం. ఇక్కడ ఎప్పుడైతే ఈయన ప్రదక్షిణ మొదలుపెట్టారో ప్రతి నదిలోనూ ఆయనకంటా ముందు స్నానం ఆచరించి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికే సాధ్యం అంటే సూర్యుడికి మాత్రమే సాధ్యం. అంటే లైట్, కాంతి. ఆయన జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి సూర్యబింబం రూపంలో ఈయన వెళ్ళిన ప్రతి చోట ప్రతి నదిలోనూ ఆయనే ముందు ఉంటాడు సూర్యుడిగా. అంటే గణపతి సూర్యుడిగా ఉన్నాడు, సూర్యుడే గణపతిగా ఉన్నాడు, గణాలకు అధిపతిగా ఉన్నాడు.